ఐపీఎల్ 18వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 2 వారాల్లోపే క్రికెట్ అభిమానులను సందడి చేరింది. కోల్కతా నైట్ రైడర్స్ తాజాగా తమ కెప్టెన్ ఎవరనేది ప్రకటించింది. అజింక్య రహానేను తన కెప్టెన్గా, అలాగే వెంకటేష్ అయ్యర్ను తమ వైస్ కెప్టెన్గా నియమించింది. ఈ క్రమంలోనే తమ జట్టు కొత్త జెర్సీని కూడా కోల్కతా ఆవిష్కరించింది. జెర్సీపై 3 స్టార్లకు చోటు కల్పించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోను కేకేఆర్ పోస్ట్ చేసింది. జెర్సీ మీద మేము 3 స్టార్లకు స్థానం కల్పించాం. కేకేఆర్ 3 టైటిళ్లను సొంతం చేసుకుంది. 2012, 2014, 2024లో మేము విజేతలుగా నిలిచాం. చివరిగా వచ్చిన 3వ స్టార్ మళ్ళీ అగ్రస్థానానికి చేర్చింది. ఈసారి కూడా అదే ఉత్సాహం ప్రదర్శిస్తాం. 3 టైటిళ్లకు కర్బో, లోర్బో, జిత్బో అని నామకరణం చేశాం. బెంగాలీ పదాలైన వీటికి ప్రదర్శన, పోరాటం, గెలుపు అని అర్థం. ఇది కేవలం మా ఉద్దేశం మాత్రమే కాకుండా ఛాంపియన్స్ వారసత్వాన్ని కొనసాగించేందుకు స్ఫూర్తిగా నిలుస్తాయి అని కేకేఆర్ తెలిపింది. ఇక కేకేఆర్ జెర్సీ పైన ఓ విషయాన్ని గమనించి ఐపీఎల్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రతి జట్టు జెర్సీ యొక్క భుజం కింద ఐపీఎల్ అని ఉంటుంది. ఈసారి కూడా అలానే ఉంది. కానీ కేకేఆర్ జెర్సీ పైన మాత్రం అది గోల్డెన్ కలర్లో ఉంది. అయితే ఈ సీజన్ నుండి ప్రతిసారి విజేతగా నిలిచిన జట్టు తదుపరి సీజన్లో ఇలా గోల్డెన్ కలర్లో ఐపీఎల్ అని ఉండే స్పెషల్ జెర్సీలను ధరించనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024లో విజేతగా నిలిచిన కేకేఆర్ నుండే ఇది ప్రారంభమవుతుంది.